చిత్రాల్లోని సెటైరికల్ డైలాగ్స్, బూతులు దొర్లేలా శ్రీవిష్ణు కవర్ చేసే డైలాగ్స్ ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హసీద్ గోలీ తీసిన స్వాగ్ మూవీకి సంబంధించిన బీజీఎం మీద ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. థియేటర్లలో ఆ బీజీఎం విన్నప్పుడు ఎవ్వరికి ఏ తప్పు దొరలలేదు. కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆ బీజీఎం మీద నానా రకాలుగా మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయి. అంత దారుణంగా ఉందేంటి, అలా బూతులు పెట్టేశారేంటి, సెన్సార్ దొరకపట్టలేదా అని అంటున్నారు. అయితే తాజాగా హసీద్ గోలీ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. ఎవరికి నచ్చినట్టుగా వారు తీసుకుంటారు, ఏదేదో అనుకుంటారు, కానీ అది నిజం కాదు, అవి సంస్కృత పదాలు, వాటిని ఇంకోలా తీసుకుంటున్నారు అని హసీద్ గోలీ అంటున్నారు. వివేక్ ఆత్రేయ లాంటి వాళ్ళు మధ్యలోకి దూరి వాళ్ళు అనుకున్నదే బాగుంది కదా అని నవ్వేశాడు. మిగిలిన దర్శకులు కూడా ఈ బీజీఎం మీద క్లారిటీ ఇవ్వమని హసీద్ గోలీని అడగడంతో ఆయన ఇలా స్పందించారు. ఇక ఇప్పుడు వాటి మీనింగ్ ఏంటి అని అంతా అనుకుంటున్నారు. పోతన రాసిన ఆంధ్ర మహాభాగవతంలో ఇది ఉంటుందట. ఏకాదశ స్కందంలో శ్రీమన్నారాయణుణ్ణి వర్ణిస్తూ ఈ శ్లోకం ఉంటుందని చెప్పారు. నవ వికచ నరసీరుహ నయనయుగ నిజ చరణ గగనచర నది జనిత అని ఆ బీజీఎం అర్థమంట. ఇక ఈ శ్లోకం అర్థం కూడా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. నవ వికచ నరసీరుహ నయనయుగ అంటే తాజాగా విరిసిన జంట, కమలముల వంటి కన్నులు కలవాడా అని. నవ వికచ నరసీరుహ నయనయుగ అంటే తన పాదముల వద్ద ఆకాశంలో ప్రవహించే నది అయిన దేవగంగని పుట్టించినవాడా అని అర్థమంట. మొత్తానికి ఈ బీజీఎంని మాత్రం నెటిజన్లు నానా రకాలుగా కూనీ చేస్తున్నారు. ఆ బీజీఎంలో పెద్ద బూతు ఉందని ఇన్ని రోజులు సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. ఇదంతా శ్రీవిష్ణు ఉండడం వల్లే జరిగిందని అంటున్నారు. శ్రీవిష్ణు ఉండడంతో ఇలా ఏదో డబుల్ మీనింగ్ ఉంటుందని అనుకుంటున్నారట నెటిజన్లు.